నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాళ్ళు, ఒక మ్యాథ్స్ టీచర్, చాలా హై ఇంటెలిజెంట్ అనమాట. ఆయన మ్యాథ్స్ అంటే చాలా ప్రాణం. నాతో ఎప్పుడన్నా 2-3 రోజులకు ఒకసారి కలిసేవాడు. ఏమండి ఎలా ఉంది స్కూల్లో, హై స్కూల్లో బాగా చెప్తా ఉన్నారా, బాగుంది అంటే, ఏం చెప్పాలి సార్ అర్థం కావడంలే, ఈరోజు వచ్చినవాడు రేపు రాడు, రేపు వచ్చినవాడు ఎల్లుండి రాడు, ఇట్లా. ఎందుకంటే మ్యాథ్స్ అనేది కంటిన్యూటీ ఉంటుంది, ఎక్కడ కూడా డ్రాప్ అయిందంటే అది నెక్స్ట్ డే అర్థం కాదు, మళ్ళీ చెప్పాలంటే ఒకరికి కష్టమవుతుంది. అతనికి ఎంత చెప్పాలని ఇంట్రెస్ట్ ఉన్నా చెప్పించుకునే ఇంట్రెస్ట్ పిల్లలకు లేకపోవడం వల్ల ఆయన కొంచెం నిరుత్సాహపడేవాడు బాగా. అర్థమవుతా ఉందా? కాబట్టి రెగ్యులర్గా స్కూల్కి రావాలా, మీ పని ఇదే, మంచిగా చదువుకోవడమే. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, బాగుపరచుకోవాలంటే బాగుపరచుకోవచ్చు, లేదు పనులకు పోవాలా ఇంకా 10th ఫెయిల్ అయ్యి అంటే అట్లా పోతా ఉండొచ్చు. బాగుపరచుకోవాలంటే మీ లైఫ్ మంచిగా చదువుకోవాలి, రేపు మీ తల్లిదండ్రులకు మంచిగా ఒక పేరు తీసుకురావాలి, వాళ్ళని రేపు సాకాలి మీరు. ఇట్లా మంచిగా ఒక లైఫ్ అనేది క్రియేట్ చేసుకొని మీ భవిష్యత్తు బంగారు బాటగా మలుచుకోవాలి. దానికి ఇదే ఆయుధం. విద్య అనేది బహు గొప్పది.